మన శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు అయితే మన చాగంటి గారు ఇచ్చేస్తున్నారు ప్రవచనం చెప్పడానికి. చూసారు కదా, ఇదంతా ఖాళీగా ఉంది. ఒక 10 నిమిషాల తర్వాత చూడండి, వీడియోని కంటిన్యూ అవుతుంటుంది. తర్వాత ఎంత ఫుల్ అయిపోతారు. ఇంకా రాలేదు ఆయన. సో అందరూ కూడా 6కు వస్తారు అంటే 4:30 నుంచి అందరూ వచ్చేసారు. చాగంటి గారి ప్రవచనాలు వినడానికి ఎంతమంది వచ్చారంటే అసలు ప్లేసే దొరకలేదు. అక్కడ మా చెల్లికి డ్యూటీ అక్కడే ఉన్నింది కాబట్టి మాకు ప్లేస్ పెట్టింది. మేము వెళ్ళాము. ఆయన వచ్చేసరికి ఆ సైడ్ మొత్తం కూడా స్టెప్స్ ఉంటుంది. సో అది కూడా ఫుల్ అయిపోయింది. చూసారు కదా ఎంత క్రౌడ్ వచ్చేసారు. సెక్యూరిటీ వాళ్ళకి సహకరించండి, దారి వదలాలి. కొంచెం సెక్యూరిటీ వాళ్ళు లాస్ట్ దాకా కొంచెం క్లీన్ చేసుకోండి. లాస్ట్ దాకా క్లీన్ చేసుకోండి. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఒకరోజైతే చాగంటి గారి ప్రవచనం కూడా విన్నాము. లాస్ట్ ఇయర్ కూడా వచ్చినారు, అప్పుడు కూడా విన్నాము. చూసారు కదా ఇటు సైడ్ అంతా ఖాళీ ఉంది. ఇందాక లైవ్లో విన్నాము. నిజంగా వినేవి ఎలా ఉంటాయి, ఇక్కడ అలాగే ఉంది. కాంతి మాత్రం పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది అంటే ఉపాసన బలం, భక్తి చేత అటువంటి రక్షణ వస్తుంది. అటువంటి కాంతిని పెంచేవాడెవరో ఆయన కూర్మరూపంలో ఉంటాడు. కూర్మవాయు రూపంలో ఉండి కాంతి, ధారణాశక్తి వాటిని పెంచుతాడు. కృకరామ అదే పనిగా ఇతర పనులన్నీ పెట్టుకుని తిరుగుతూ ఏమీ తింటలేదు అనుకోండి, నీ లోపల పదార్థం అంతా ఖాళీ అయిపోయింది, నువ్వు తిను అని చెప్పేవాడెవరో ఆయనే కృకరామ. ఆకలి రూపంలో మంట పుట్టించి తినమని మనకి సంజ్ఞ చేస్తాడు. అందుకని కృకరవాయు. ధనంజయము అంటే మనుష్యులైతే ప్రాణం పోతే తీసుకెళ్లి అంత్యేష్టి సంస్కారం చేస్తారు. కుక్కలు, పిల్లులు, పందులు, పక్షులు ఇలాంటివి మరణించే అనుకోండి, వాటిని పట్టుకెళ్ళి ఎవరు దహనం చేస్తారు, ఎవరు ఖననం చేస్తారు. అప్పుడు ఈ ధనంజయవాయు ఈ ప్లేస్ భరద్వాజ తీర్థం అనమాట. ఇది ఎక్కడో కాదు, మన గుడి వెనకాలే ఉంటుంది. ఇక్కడ ఇలా కోనేరు, శివయ్య గుడి, వేణుగోపాల స్వామి గుడి, నక్షత్రవనం, గోశాల, సో ఇలా అన్నీ కూడా ఉంటాయి ఇక్కడ. సో ఈసారి ఎప్పుడైనా ఎవరైనా వస్తే ఇటు సైడ్ కూడా విజిట్ చేయండి. పైన భక్త కన్నప్ప కూడా ఉంది కదా, లోపల నుంచి అయినా దారి ఉంది. సో ఇటు నుంచి అయినా దారి ఉందనమాట. పైన నుంచి ఇట్లా బాగా మంచిగా దారి ఉంటుంది. సో ఇలా అన్ని గుళ్ళు ఇక్కడ ఉంటాయి. ఈసారి ఎప్పుడైనా మీరు వచ్చినప్పుడు చూడండి. కోనేరు అయితే చాలా పెద్దగా ఉంటుంది. దీంట్లో పెద్ద పెద్ద చేపలు, బాతులు, పాములు కూడా ఉంటాయి. మ్యాక్సిమం ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా బొరుగులు తీసుకొని వస్తూ ఉంటారు. అదే మరమరాలు అంటారు కదా, వాటిని వేస్తూ ఉంటారు వాటికి ఫుడ్ లాగా. మెయిన్ టెంపుల్ వెనకాలే. చాలామందికి అసలు ఇలాంటి ప్లేస్ ఉందని చాలామందికి తెలియదు. మాకు కూడా చాలా రోజులు తెలియలేదు.